మళ్ళా పింఛన్లు. నేను ఒకటే చెప్తున్నాను, వికలాంగులు కాని వాళ్ళను కూడా వికలాంగులు చేసి పింఛన్లు ఇచ్చారు, దొంగలకు పింఛన్లు ఇచ్చారు. నేను ఆలోచించేది, నేను ఇచ్చే పింఛన్లు నా ఈ ప్రభుత్వం యొక్క కష్టార్జితం పేదవాళ్ళకు దక్కాలి. పేదల ముసుగులో దొంగ పింఛన్లు ఇస్తే వాళ్ళందరినీ తీసేసి తిరిగి మీకే ఇస్తాం తప్ప వేరే వాళ్ళకు కాదని హామీ ఇస్తున్నా. అర్హులకి పింఛన్లు రావాలి, అనర్హులకి పింఛన్లు ఇవ్వడం తప్పు. అందుకని దీనికి కూడా ముందుకు పోతున్నాం. నేను ఒక 10 ఉదాహరణలు చెప్పాను. ఇవన్నీ కూడా మీరు చూడండి. ముందు ఒక సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడతారు, తర్వాత సాక్షిలో, బ్లూ మీడియాలో వేస్తారు, తర్వాత వీళ్ళు పనిగట్టుకొని ప్రచారం చేస్తారు. మనకు మీకు సేవ చేయాలని మా ఆలోచన. వీళ్ళు మాత్రం 24 గంటలు విష ప్రచారం చేయాలని ఆలోచిస్తున్నారు. నేను చెప్పిన 10 సంఘటనలు మీరు ఇంట్లో కూర్చొని బేరే చేయండి. ప్రతిరోజు ఇదే పని, ప్రతిరోజు విష ప్రచారం, రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతీసే విధంగా ముందుకు పోతున్నారు. మనది అభివృద్ధి రాజకీయం, వాళ్ళది రాష్ట్రానికి అనర్థ రాజకీయం. మనది సంక్షేమ రాజకీయం, వాళ్ళది సంక్షోభ రాజకీయం. మనది విజన్ రాజకీయం, వాళ్ళది క్రిమినల్ రాజకీయం. అందుకే మీ అందరినీ కోరుతున్నా, ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ రోజున స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో చెత్త తీయడమే కాదు, స్వచ్ఛమైన ఆలోచనలు రావాలి. స్వచ్ఛమైన ఆలోచనలతో మనం ముందుకు పోవాలి. ఎవరైనా స్వచ్ఛమైన ఆలోచనలతో కాకుండా క్షుద్ర రాజకీయాలు చేసే ఆలోచనలు వస్తే వాళ్లకు బుద్ధి చెప్పతామని గట్టిగా మీరందరూ కూడా హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది. వైకుంఠపాడి వల్ల లాభం ఏంటో చూసాం 1924. మనం పైకెక్కడం, మళ్ళా కిందికి పడడం, మళ్ళా పైకెక్కడం, మళ్ళా కిందికి పడడం. వైకుంఠపాడి ఆట మనకు కావాలన్నా ఆడబిడ్డలోని మిమ్మల్ని అడుగుతున్నా, ఏం తమ్ముళ్ళోని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ మనకు కావాల్సింది అభివృద్ధి కావాలి, పేదరికం పోవాలి, మెరుగైన జీవన ప్రమాణాలు రావాలి, మనము మన కుటుంబాలు ఆనందంగా ఉండాలి. కానీ ఇలాంటి తప్పుడు రాజకీయాలు కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అనునిత్యం మీరు ఆలోచించుకోవాలి. ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, పేదవాళ్లకు నిరంతరం కష్టపడే ప్రభుత్వం. అందుకనే మీరు చూస్తే నేను ఇచ్చే సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూనే, అభివృద్ధి చేస్తూనే కొత్తగా P4 తీసుకొచ్చాం. మార్గదర్శి, బంగారు కుటుంబం. ఎవరైతే సమాజం వల్ల పైకొచ్చిన వ్యక్తులు ఆర్థికంగా పైనుండే 10%, కింద నుండే 20%కి న్యాయం చేయాలి. అది నిరంతరం కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇక్కడ మీరు చూస్తే పారిశుద్ధ్య కార్మికుల కోసం ఒక ప్రోగ్రాం చేశాం. ఈ ప్రోగ్రాంలో మీరు చూసినప్పుడు యాక్సిస్ బ్యాంక్ కూడా ముందుకొచ్చి ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఆ కార్యక్రమం ప్రకారం ఎవరైనా కానీ యాక్సిడెంట్లో చనిపోతే 1 కోటి రూపాయలు బీమా ఇచ్చే విధంగా, ఇన్సూరెన్స్ ఇచ్చే విధంగా రిజిస్టర్ చేశాం. పర్మనెంట్ ఉద్యోగులైతే 1 కోటి, అవుట్సోర్సింగ్లో వస్తే 20 లక్షలు. పర్మనెంట్గా డిజేబుల్డ్ అయితే వారికి కూడా చనిపోయినతో సమానంగా 1 కోటి రూపాయలు ఇస్తాం. అదే అవుట్సోర్సింగ్ ఏజెన్సీలో వస్తే 20 లక్షలు ఇస్తాం. పార్షియల్గా డిజేబిలిటీ వస్తే అలాంటి వాళ్ళకి బేసిక్ కవర్ కింద 75% ఇస్తాం. ఇంకో పక్కన కాంప్లిమెంటరీ ఎడ్యుకేషన్ గ్రాంట్ కింద వాళ్ళ పిల్లలకి 8 లక్షల వరకు సహాయం చేస్తారు.
ఎవరన్నా డిసీజ్ ఉంటే వాళ్ళకి 8 లక్షల వరకు సహాయం చేస్తారు. కాంప్లిమెంటరీ